బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన ఇంటిని ముట్టడించేందుకు బీఆర్ఎస్ క్యాడర్ సిద్ధమవుతోందని సమాచారం అందటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన ఇంటి చుట్టూ ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి 100 మంది పోలీసులతో ఆ ప్రాంతం మొత్తం కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ వ్యవహారం గత 5 రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత అరికెపూడి గాంధీకి సవాల్ విసరడంతో గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన ఇంటిని ముట్టడించేందుకు బీఆర్ఎస్ క్యాడర్ సిద్ధమవుతోందని సమాచారం అందటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన ఇంటి చుట్టూ ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి 100 మంది పోలీసులతో ఆ ప్రాంతం మొత్తం కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ వ్యవహారం గత 5 రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత అరికెపూడి గాంధీకి సవాల్ విసరడంతో గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అవినాష్ అందిస్తారు. అవినాష్, చెప్పండి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర మళ్ళీ టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారుగా 100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ఎక్కడికక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గత కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం, అరికెపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి అంశం ఏదైతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతా ఉన్నదో, అంటే అరికెపూడి గాంధీ మొదటి నుంచి కూడా నేను వేరే ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వలేదు, నేను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాను అంటున్నారు తప్ప నేను బీఆర్ఎస్ లో ఉన్నాను అనేటువంటి మాట మాత్రం ఆయన కన్ఫర్మ్ చేయట్లేదు. అయితే ఆయనకి ఎప్పుడైతే పిఎస్సీ పదవిని కట్టబెట్టేటువంటి ఉద్దేశంగా ఏదైతే కాంగ్రెస్ ప్రయత్నం ఉందో, ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా ఆయన పిఎస్సీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన అంటే ప్రమాణ స్వీకారం అయితే చేయనప్పటికీ కూడా మొన్న మనం ఫేస్ టు ఫేస్ ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి పద్ధతి, ఆయన ఇంటి చుట్టుపక్కల more than 100+ పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఉండడం, కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలు, సిఐలు కావచ్చు, డీసీపీ స్థాయి అధికారులు దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని పర్యవేక్షిస్తూ ఉండడం మనం గమనించాం. అదే కాకుండా ప్రస్తుతానికి ఈ సెక్యూరిటీ వల్ల జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల చుట్టుపక్కల ఉండేటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, కామన్ మ్యాన్, వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలుగుతున్నటువంటి సంఘటన కూడా మనం గమనించుకోవచ్చు. అయితే ఇక్కడ మొత్తం సంఘటన గమనిస్తే నిన్నటి వరకు అమెరికాలో పర్యటించినటువంటి కేటీఆర్ ఇండియాకి రావడం, ఇండియాకి వచ్చి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, తర్వాత హరీష్ రావు ఇంటికి వెళ్ళి కౌశిక్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి తన పేరెంట్స్ తోనూ అలాగే మిగిలిన కార్యకర్తలతో మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఇవాళ మళ్ళీ అరికెపూడి గాంధీ ఇంటిపైకి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ వస్తారో, ఇక్కడ మళ్ళీ గొడవ జరుగుతుందో అనేటువంటి ఉద్దేశాన ఈ సెక్యూరిటీ పెట్టినట్టుగా అయితే మనకున్నటువంటి సమాచారంగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉందో బంజారా, దాంట్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలందరూ మోహరించి అక్కడ నుంచి స్ట్రైట్ గా అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి ధర్నా చేస్తున్నాగా, లేదంటే అరికెపూడి గాంధీకి ఆయన అక్కడ నుంచి బీఆర్ఎస్ భవన్ కి తీసుకురావాలనేటువంటి ఉద్దేశం జరుగుతున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకుంటూ వేసేటువంటి విధంగా మాబ్ అంతా పాడి కౌశిక్ రెడ్డి దగ్గరున్నటువంటి గొడవలాగే అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా ఎలా గొడవ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంగా వీళ్ళందరినీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, చిన్న చిన్న లీడర్లందరినీ కూడా ఆపేసి అక్కడే ఆ బీఆర్ఎస్ భవన్ లోనే అరెస్ట్ చేస్తుంటే హౌస్ అరెస్ట్ లాగా వాళ్ళందరూ కూడా అక్కడే బారికేడ్లు పెట్టి ఎక్కువ పెద్ద ఎత్తున పోలీసు బృందాలను మోహరించి అక్కడ ఆపినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. రామని, అవినాష్, చెప్పండి, అలాగే గత 5 రోజుల క్రిందట కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. మళ్ళీ ఈ రోజు కూడా ఈ వివాదం ఇలాగనే కొనసాగే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా ఉంది బ్రాహ్మణి. ఎందుకంటే హరీష్ రావు నిన్నటి వరకు కేటీఆర్ హైదరాబాద్ లో లేని తరుణంలో హరీష్ రావు అన్ని తానై ఇటు పాడి కౌశిక్ రెడ్డినే కావచ్చు, లేదంటే ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కావచ్చు, అన్ని తానై గైడ్ చేసిన సంగతి మనం చూసాం. ఇప్పుడు కేటీఆర్ కూడా సిటీలో ఉండడం, అలాగే కేటీఆర్ గైడ్లైన్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. అంటే ఏ రకంగా అయినా సరే అధికారం కోల్పోయినప్పటి నుంచి కాస్త విచక్షణ, కాస్త తమలో ఉన్నటువంటి నార్మల్ సెన్సెస్ కోల్పోయినట్టుగా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు కనిపిస్తా ఉన్నారు. పక్క హైకోర్టు కూడా చెప్పింది, ఎవరికి స్పీకర్ ఆఫీస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 4 వారాల్లో మీరు ఏదో ఒకటి పార్టీ మారినటువంటి ఎవరైతే మీ లీడర్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, లేదా మేము సుమోటోగా మా సైడ్ నుంచి మేము కరెక్ట్ గా చర్యలు తీసుకుంటామని హైకోర్టు ఆల్రెడీ స్పీకర్ ఆఫీస్ కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి తరుణంలో కూడా ఎలాంటి దానికి సంబంధించిన చర్యలు ఇంకా తీసుకోలేదు. సో ఇక్కడ 4 వారాల గడువు ముగియలేదు. బట్ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఇంత హడావిడి చేస్తున్నారనేటువంటి ప్రశ్న అందరిలోనూ ఉంది. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళ భావన ప్రకారం, బీఆర్ఎస్ వాళ్ళ మాట ప్రకారం హరీష్ రావుని ఎందుకు పిఎస్సి చేయలేదు అనేటువంటిది వీళ్ళందరూ గొడవ. అంటే బీఆర్ఎస్ లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉన్నత స్థానంలో ఉండాల్సిందే, అధికారం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో ఎవరికి ఇచ్చామనేటువంటి మాట లేకుండా మాకెందుకు ఇవ్వలేదు అని ఆ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఎప్పుడు ఆ ఉన్నత ధోరణితో చెప్తున్నటువంటి అంశంగానే మనం దీన్ని చూడాలి. సో ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి మొదలు పెట్టినటువంటి దుర్భాషలు ఏవైతే ఉన్నాయో, అతి జుగుప్సాకరమైనటువంటి భావజాలం కావచ్చు, భాష కావచ్చు, అది ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. నిన్న రామ్మోహన్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఉన్నారో ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖబర్దారని ఆయన చెప్పడం, జగ్గారెడ్డి లాంటి వ్యక్తులు కూడా రేవంత్ రెడ్డిని ఏమైనా మాట్లాడితే మీ నాలుకలు కోస్తాం అనేటువంటి పదజాలం వాళ్ళు వాడడం కూడా మనం గమనించాం. సో ఇదంతా ఒక గేమ్ ప్లేలో భాగమే. అంటే ఇక్కడ ఇంకొక ఇన్డెప్త్ గా మనం గమనించుకుంటే 6 గ్యారెంటీలు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో ప్రామిస్ చేసేదో తెలంగాణ సమాజానికి, ఆ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ని డైవర్ట్ చేసేటువంటి విధంగానే ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు కలిపి ఆడుతున్నటువంటి ఒక డ్రామాగా కూడా మనం దీన్ని అభివర్తించుకోవచ్చు అని చూస్తున్నటువంటి విశ్లేషకులు కావచ్చు, లేదంటే సీనియర్ పాత్రికేయులు కావచ్చు, కొంతమంది సీనియర్ నాయకులు చెప్తా ఉన్నటువంటి మాటకు మనం దీన్ని గమనించుకోవచ్చు. అండ్ ఒక్క అంశం దీంట్లో మేజర్ మాట్లాడుకోవాలి ఏంటంటే, ఇంత ఇష్యూ జరుగుతున్నప్పటికీ కూడా హైదరాబాద్ మొత్తం అంటే జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా బీఆర్ఎస్ పార్టీకి, దాంట్లో ఎంతమంది పాడి కౌశిక్ రెడ్డి అంశంలో పాల్గొన్నారనేటువంటి క్వశ్చన్ ని కనుక అడిగితే ఎవరి దగ్గర సమాధానం లేదనేటువంటిది మనం క్లియర్ కూడా చూసుకోవచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందని. రైట్ అవినాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.